మొత్తం మీద మీ భవిష్యత్ లక్ష్యం ఏంటండి అసలు? కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా, కరీంనగర్ ప్రజాప్రతినిధిగా కావాలని అది నా ఆశయం. కరీంనగర్ ప్రజలందరికీ కూడా ఒక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటి ఎమ్మెల్యే చేయలేని పనులను, ఇప్పటి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను, విస్మరించిన హామీలను వాటిని సఫలం చేస్తా. మా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలన్నిటిని కూడా నేను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వండుకుంటూ వారు ఆశించిన నా నుంచి ఎమ్మెల్యేగా ఆశించేదాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తా అనే నమ్మకం నాకుంది. మీ విజన్ ఏంటి చెప్పండి? మీ కాన్స్టిట్యుయెన్సీలో మీ విజన్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఒక 5 అంశాలు చెప్పండి. మీరు ఎమ్మెల్యే అయితే కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీలో ఇవి చేస్తా, ఇవి నా దృష్టికి ఉన్నాయి, ఇవి చేస్తా, నా విజన్ ఇది అని చెప్పండి. ఏవి చేస్తారా? కేసీఆర్ గారు బృందావన్ గార్డెన్ చేస్తా అన్నారు, చేయలేదు. మీరు చేస్తారా? తప్పకుండా మా ప్రభుత్వం వచ్చినాక, మా ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా నేను ఎమ్మెల్యే గెలిచినాక తప్పకుండా అది వచ్చే దిశగా తప్పకుండా గెలుస్తానండి. నాకు గెలవక మీరన్నట్టు నేను గెలవకపోయినా, నేను ఇదే ప్రతిపక్షంలో ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించి తప్పకుండా నేను పని చేయించే దిశగా నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు ఆ పని? ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం కదండి. ఇప్పుడు కూడా మేము ప్రశ్నిస్తున్నాం, చేస్తున్నాం. నాలాంటిది ప్రశ్నించి చేస్తే కుటుంబ సభ్యురాలు నీకు ఏదో పదవి రాలేదు, ఏదో న్యాయం జరగలేదని మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అని అంటున్నావు. అప్పుడు అదే జరుగుతుంది కదా. ఇక మరి ఆ కుటుంబంలో సభ్యురాలుగా ఉంటుడే నా శాపమా పాపమా? అదే జరుగుతుంది కదా, అదే జరుగుతుంది. ప్రశ్నిస్తూనే ఉంటారు. అప్పటికి అదే ప్రభుత్వం ఉంటుందని ఏముందండి? ఇంకా వేరే ప్రభుత్వం ఏదుందండి? మా ప్రభుత్వం వస్తుంది కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా నేను పోరాటం చేసి బృందావన్ గార్డెన్ చేస్తానంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ కాకపోతే టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాని పక్షంలో టీఆర్ఎస్తో మీ పోరాటం ఇలాగే ఉన్నా కూడా ఒరిగేదేముంది? మీ కంఠశోష తప్పితే. అట్లెందుకు అనుకుంటారండి? ఒరిగేదేమున్నది? అప్పుడు ఈ ముఖ్యమంత్రి ఉండాలని ఏముంది? ఈ ముఖ్యమంత్రి ఉండాలని ఏముంది? తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు వస్తే కేసీఆర్ గారు కాకుండా మరొకరు సీఎం అవుతారని మీరు భావిస్తున్నారా? అవునండి. ఎవరవుతారు అనుకుంటున్నారు? నేను వ్యక్తిగతంగా నేను భావించడం కాదు, తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు. వ్యక్తిగతంగా మీరు భావించకపోయినా తెలంగాణ ప్రజలు ఎవరు సీఎం అవుతారనుకుంటున్నారు చెప్పండి? హరీష్ రావు సీఎం అవుతారు అనుకుంటున్నారండి. ఎందుకంటే హరీష్ రావు గారు నిత్యం ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ఉద్యమ కాలం నుంచి ఇప్పుడు ఒక మంత్రిగా కూడా ఆయన నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, తెలంగాణ ప్రజలకు కానివ్వండి, ఆయన మంత్రివర్గానికి సంబంధించి ఆయన ప్రతినిత్యం అందుబాటులో వండుకుంటూ ఒక మంత్రి హోదాను కూడా మర్చిపోయి ఒక ఎమ్మెల్యేగా, మామూలు ఎమ్మెల్యేగా ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి కంటే ఆ స్థానంలో హరీష్ రావు కూర్చుంటే ఇంకా న్యాయం జరుగుతుంది, మాకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఆయన నెరవేరుస్తాడు అనే ఆశలో తెలంగాణ ప్రజలంతా అనుకుంటున్నారు.